హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే రేపు ఎవరెవరైతే ఏటీసీడీ ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైనర్ రాస్తున్నారో వాళ్ళందరి కోసం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను 2 క్వశ్చన్ పేపర్స్ ఏటీసీడీ మీ రెగ్యులేషన్లో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మనకి 2 పేపర్స్ ఉన్నాయండి. ఆ 2 పేపర్స్ ఏంటో చూపిస్తాను. దాన్ని బట్టి మనకి ఏవేవి ఇంపార్టెంట్ ఎలా రిపీట్ అవుతున్నాయో చూద్దామండి. మన దగ్గర ఉన్నటువంటి సిలబస్ ఫ్లాట్ వచ్చేసి మొత్తం ఉంది, బట్ ఏటీసీడీలో కొన్ని నేను ఇంకా చేయలేదు, అది అండర్ ప్రాసెస్. చూడండి బేటా, ఏటీసీడీలో ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి జూలై ఆగస్ట్ 2024. జస్ట్ సెకండ్, ఇది వచ్చేసి జూలై ఆగస్ట్. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. జూలై ఆగస్ట్లో ఎలా అడిగారు చూడండి. డిఫైన్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ ఆటోమేటా థియరీ. నేను ఫస్ట్ యూనిట్ గురించి పోస్ట్ చేస్తాను, దీని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ యూనిట్స్ చెప్తాను. చూడండి, ఏం లేదు, వెరీ సింపుల్. నేను చెప్తుంటే కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు, మేడం మాకు డిఎఫ్ఏ లేదు, విత్ ఎప్సిలాన్ లేదు, వితౌట్ ఎప్సిలాన్ ఉందండి. కంపల్సరీ డ్యామ్ షూర్ క్వశ్చన్. అండ్ ఇంకొకటి, మీకు ఈ యూనిట్ 1 మీకున్నటువంటి సిలబస్, ఫ్లాట్ వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్, ఫ్లాట్ యూనిట్ 1లో ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్ అదే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మీకు కావాలనడానికి ఇది కన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. డిస్కస్ ద స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫైనైట్ ఆటోమేటా, ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్. ఓకే, ఇది మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి మనకి తెలుసు. స్ట్రింగ్స్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, లాంగ్వేజ్ ఇచ్చినప్పుడు స్ట్రింగ్స్, సబ్ స్ట్రింగ్స్, కంటెంట్స్ ఉంటే ఏంటి, ఇవన్నీ గురించి. ఓకే, ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఓవర్ ఇచ్చారు విత్ 2 కాన్సిక్యూటివ్ జీరోస్ అంట. డిటర్మైన్ ద ఫైనైట్ ఆటోమేటా అని అడిగారు. ఓకే, ఫైనైట్ ఆటోమేటా అడిగారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, కంపల్సరీ డిఎఫ్ఏ టు ఎన్ఎఫ్ఏ కావచ్చు, ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ అయితే డ్యామ్ షూర్ క్వశ్చన్ వస్తుంది. కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ అంటే ఎన్ఎఫ్ఏ ఇచ్చారు మీకు, ఇది డయాగ్రామ్ ఫార్మాట్లో ఇవ్వచ్చు, టేబుల్ ఫార్మాట్లో కూడా ఇవ్వచ్చు, ఎలా ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు. ఓకే, అంటే ఎన్ఎఫ్ఏ ఇచ్చేసి మీరు డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయమన్నారు. నెక్స్ట్ టైం అడిగారు, కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఎన్ఎఫ్ఏ విత్ మూవ్స్ టు డిఎఫ్ఏ వితౌట్ మూవ్స్. ఇది మనకుంది విత్ టు వితౌట్ ఎప్సిలాన్ ఫార్మాట్లో వచ్చింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది ఇచ్చారు, సారీ ఈ పేపర్ ఏనా అండి, 3B కదా, ఎస్ 3Bలో ఏమడిగారు, విత్ టు వితౌట్ ఎప్సిలాన్ మూవ్స్. ఓకే, ఇదేనండి. చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి బయట, కావాలంటే మన గ్రూపులో కూడా షేర్ చేస్తాను దీని తర్వాత. ఓకే, అర్థమైంది కదా. ఇంకొంతమంది ఏమని అడుగుతారు అని అంటే, మేడం మాకు డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ లేదు అని అంటున్నారు, నాకైతే మీ థర్డ్ ఇయర్ సిలబస్ కనిపించట్లేదు, ఓన్లీ నా దగ్గర సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే ఉంది. ఐ మీన్ థర్డ్ ఇయర్ ఉంటే నాకు డేటా సైన్స్ వాళ్ళది, సిఎస్డి వాళ్ళది పోస్ట్ చేయండి, నేను ఏఐఎంఎల్ వాళ్ళ దాంట్లో ఉన్న ఆటోమేటా థియరీని బేస్ చేసుకొని పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇంకొక పేపర్ చూపిస్తాను. పర్ఫెక్ట్గా ఫ్లాట్ హౌ టు పాస్ చెప్పాను కదా, అదే ఫాలో అవ్వండి. డిస్కస్ ద బేసిక్ అప్రోచ్ ఆఫ్ కన్వర్ట్ ఎన్ఎఫ్ఏ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని అడిగారు. కన్వర్ట్ ఎన్ఎఫ్ఏ అండ్ ఈక్వివలెంట్ డిఎఫ్ఏ సబ్సెట్ కన్స్ట్రక్షన్ అడిగారు. ఒక్కసారి మన ప్లేలిస్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఏదైనా చేస్తారు, సేమ్ క్వశ్చన్ రావాలని లేదు, బట్ మీకు బేసిక్స్ అనేది వస్తాయి. ఓకే, ఇక్కడ తీసుకోండి స్క్రీన్ షాట్. ఆబ్టైన్ డిఎఫ్ఏ ఫర్ ద ఫాలోయింగ్ డిఎఫ్ఏ. మినిమం స్టేట్, డిఎఫ్ఏలో మినిమైజేషన్ స్టేట్ ఎలా చేయాలనేది మనం డిస్కస్ చేసాము. డీటెయిల్ విత్ ద ఎగ్జాంపుల్ కన్వర్జేషన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టు మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ ఇచ్చేసి ఇక్కడ మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఓకే, మీకు ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటే నాకు కమెంట్ చేయండి బెటా. 2, 3. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే 4, 5, 6, 7 వరకే నేను చేస్తాను. అండ్ కంపైలర్లో నేను కొన్ని వీడియోలు మాత్రమే చేశాను, రిమైనింగ్ మీరు కొంచెం అప్రోచ్ అవ్వండి. నెక్స్ట్ వరకు వచ్చేసి మన దగ్గర అంత కంప్లీట్గా ఉంటుంది. ఓకే బేటా, అర్థమైంది కదా. అంటే మీరు విత్ ఎప్సిలాన్, వితౌట్ ఎప్సిలాన్, కంపల్సరీ డిఎఫ్ఏ టు ఎన్ఎఫ్ఏ కావచ్చు, ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కావచ్చు, ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ అండ్ వితౌట్ ఎప్సిలాన్ అండ్ ఎప్సిలాన్ క్లోజర్. ఓకే, టేబుల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఆ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఎలా అనేది మీకు క్లియర్గా మన వీడియోస్ ఫాలో అయితే చేస్తారు. ఇది అస్సలు మిస్ అవ్వరు, బట్ బాగా చదవండి. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను.